Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా వెళ్ళానన్న ఫీల్ ఏమైనా వచ్చిందన్న నీకు? లేదు, రాలేదండి. నేను చాలా ఎంజాయ్ చేశాను బిగ్ బాస్. మీరు ఎంజాయ్ చేశారు, బట్ బయట ఆడియన్స్కి లైక్ బాలాదిత్య ఏంటి ఇలా ఉన్నాడు అంటే కొంతమంది మంచిగా అనుకున్నారు, కొంతమంది అరే ఎందుకు ఇలా ప్రతిదీ టేక్ ఇట్ ఈజీ ఇలాగా లైట్ తీసుకోవడం, ఎందుకు ఇలా చేశారనే కొన్ని టాక్ కూడా మారింది. అంటే దానివల్ల ఏమైనా ఇబ్బంది అయ్యిందా నీకేనా బయట అనేది? ఎవరికైనా సరే బయటకు వచ్చి చూసుకున్న తర్వాత, అసలు నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళావు కాబట్టి ఒక విషయం చెప్తున్నా. వాట్ పీపుల్ సీ ఇన్ బిగ్ బాస్ ఈజ్ రియల్ బట్ నాట్ యాక్చువల్. తేడా ఉంది రెండింటికి. ఏమిటి తేడా అంటే అదేం స్క్రిప్టెడ్ కాదు, మనకేం చెప్పరు, అది జరిగింది రియలే కానీ యాక్చువల్ కాదు. ఎందుకు యాక్చువల్ కాదు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను 10 పాయింట్లు మాట్లాడుకున్నాం. 10 పాయింట్లు మాట్లాడుకోవడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ నన్ను లేపాలి, నువ్వు మాట్లాడిన 9 పాయింట్లు రాకుండా నా ఒక్కడి 9 పాయింట్లు వచ్చి నువ్వు చిరాకు వచ్చి లేచి వెళ్ళిపోయావు. ఆదిత్యన్న ఏం మాట్లాడాడబ్బా, అసలు శివకి మాట్లాడడానికి లేచి వెళ్ళిపోయాడు అని ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. ఇప్పుడు ఇది రియలే బట్ యాక్చువల్లా కాదు. అంటే అన్నీ ఇలా చేస్తారని చెప్పట్లా, కుదరదు కూడా. ఒక్కొక్కసారి వాళ్ళకి కొంత చూపించాలంటే చాలా లేపాలి. ఆ ప్రహసనంలో ఏమవుతుందంటే చూసుకునే ప్రతివాడు ఇదేంటి నేను ఇలా కనిపించానా, ఇది ఇలా అయిందా, ఇది ఎలా అనిపించిందా అని ఒక షాక్లో బాధపడతారు. అది కొన్నాళ్ళు ఉంటుంది, అది ఎవరికైనా ఉంటుంది, నేననే కాదు ఎవరికైనా ఆ ఫీలింగ్ కనిపిస్తుంది తప్ప. బిగ్ బాస్ హౌస్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి, చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. నేనే కదా, అగైన్ ఎవరికైనా సరే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి టేక్ ఇట్. ఏ మనిషి కూడా సంపూర్ణంగా మంచివాడు కాదు, సంపూర్ణంగా చెడవాడు కాదు. ప్రతి మనిషి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళ మంచితనం చెడతనం బయటపడుతూ ఉంటుంది. సో నన్ను ఇలా అనుకున్నారు అలా అనుకున్నారు, మనం ఒకళ్ళ గురించి అనుకుని ఒపీనియన్స్ ఫామ్ చేసిన వల్ల ఊరిగేది ఏమీ ఉండదు. సో నాకు అందుకనే నేను దానివల్ల పెద్ద ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే మన ఐ డ్రీమ్ టిఎన్ఆర్ గారితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ అది ఉండే, ఏమైందన్న? యాక్చువల్గా నాకు అంటే ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఐ డ్రీమ్ అనగా నాకు ముందు ఇప్పుడు ఆయన గుర్తొస్తాడు. ఎందుకంటే ఆయన పాపం ఐ థింక్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఆయన కోవిడ్ టైంలో మే మంత్లో ఆయన కాలం చేశారు. నాకు మార్చ్లో ఫోన్ చేశారు ఒకసారి. ఫోన్ చేసి ఇలాగ బాలాజీ గారు మీరు చేద్దాం అనుకుంటున్నాం అంటే, చాలా సంతోషం సార్ అని పాయింట్స్ మాట్లాడుతూ డిస్కషన్లో ఆయనకు తెలిసిన విషయం ఏంటంటే, June 13th నేను చెప్పాను ఆయనకి, March 10th నా బర్త్డే అండి, June 13th యాక్టర్గా నా బర్త్డే అండి. అవునా సార్ ఎన్ని పూర్తి అవుతున్నాయంటే 30 ఏళ్ళు పూర్తి అవుతున్నాయండి అన్న. సార్ అదిగా సార్ అకేషన్ అయితే ఇది కాదు, ఇలా కాదు, నేను మీ గురించి ఇంకా చాలా పాయింట్స్ రాసుకుంటాను, మీరు నాకు క్లారిఫై చేయండి, ఎందుకంటే మనం ఒక 3 hours షో చేద్దాం. సార్ 3 గంటలు ఎవరు చూస్తారు సార్? కాదు కదా సార్, అంటే మీకు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి జర్నీ ఉంది కదా, సో నేను ఒక్కొక్కరి గురించి కాయిన్ చేస్తున్నాను, చూసేవాళ్ళు చూస్తారంటే దాని ఉంది, ఒక రికార్డ్లో ఉంటుంది కదా. 30 years ఆఫ్ జర్నీ గురించి మీరు డీటెయిల్గా మాట్లాడడం అనేది మీకు మెమరీగా ఉంటుంది, ఆడియన్స్కి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కదా మీ నుంచి అని చెప్పి ఆయన ఆల్మోస్ట్ ఒక 1-2 months చాలా కాన్స్టెంట్ టచ్లో ఉండేవారు. సార్ ఈ పాయింట్ అనుకుంటాను, ఇది నిజమేనా, ఇది ఇలా జరిగిందా, ఏదో బంగారు బ్లడ్ షూటింగ్ అప్పుడు హీరోయిన్ కోసం బిస్లరీ బాటిల్స్తో ఆవిడ స్నానం చేసింది చెప్పి పెద్ద టాక్ వచ్చింది కదా, నిజమేనా? నేను ఆ సినిమాలో ఉన్నాను. అంటే నేను అరే ఈ పాయింట్ నీకు ఎలా తెలిసింది అనుకునే అంశాలు చాలా ఆయన రీసెర్చ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆయన మేలో కాలం చేశారు. నాకు అసలు అంటే అఫ్కోర్స్ ఆయన లూజింగ్ హిమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ పెయిన్. దట్ టు ఆయనతో నాకు మెమరీ ఉంటే బాగుండేది అనుకున్నాను, అది మిస్ అయిపోయింది అని. హీజ్ అ వండర్ఫుల్ జర్నలిస్ట్. ఆయన గొప్ప క్వాలిటీ ఏంటంటే చిన్న డీటెయిల్స్ కూడా బాగా నోట్ చేసుకుని ఆయన అడుగుతారు. ఇట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ హిస్. ఇప్పుడు 33 years అన్నా నీ ఇండస్ట్రీ జర్నీ? ఈ June 13th 35th ఇయర్లోకి ఎంటర్ అవుతాను. 35th ఇయర్లో. ఎలా ఉందన్న ఈ 35 సంవత్సరాలు నీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్? అద్భుతంగా. ఇప్పుడు ఎంత బిజీ అన్న ఇండస్ట్రీ? ఇప్పుడు నాట్ వెరీ బిజీ. నువ్వు అంటే సినిమాల పరంగా కంప్లీట్ బిజీ ఏం కాదు నేను. నాకు ఇంకా మల్టిపుల్ ఫీల్డ్స్లో ఉన్నాను నేను, అపార్ట్ ఫ్రమ్ అన్ యాక్టర్. సో ఆ రకంగా ఐఎమ్ కీపింగ్ బిజీ తప్పితే సినిమాల పరంగా నాకు యాక్చువల్గా సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉండాలని కోరిక, ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఎందుకన్నా గ్యాప్ రావడానికి కారణం? గ్యాప్ రావడానికి కారణం నేను చదువుకోవాలనుకున్నా. బికాజ్ నేను చంటిగాడ్ సినిమా నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజ్ 17, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నాకు 98.3% వచ్చింది మా గ్రూప్లో. సో అప్పుడు బిట్స్ పిల్లని అప్పుడే ఇంటర్మీడియట్లో. అవును, అప్పుడే 98లో మ్యాథ్స్ 100 నేను, ఇంటర్లో 150. సో నా గ్రూప్కి వచ్చిన పర్సంటేజ్ అప్పట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి బిట్స్ పిలానీలో ఎంట్రన్స్ ఉండే, సీట్ ఇచ్చేవాళ్ళు. అప్పటికే సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. సో మా మదర్కి నేను పిలానీలో చదువుకోవాలి, బిట్స్లో చదువుకుంటే మంచి ఫ్యూచర్ బాగుంటుంది, కెరియర్ బాగుంటుంది.
అని ఆవిడ తాపత్రయం. కరెక్ట్గా ఆ టైం చండీగఢ్ సినిమా వచ్చింది. నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను బిట్స్కి వెళ్ళలేదు అప్పుడు. మా అమ్మ చాలా బాధపడింది. అరే నువ్వు చదువుకోవాలరా, లైఫ్లో చదువు ఉండాలి, అది చదువు అంటే కేవలం డిగ్రీ కాదు, అది ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి, చాలా విషయాలు తెలుసుకుంటావు, ఆ నాలెడ్జ్ కావాలి, ఆ ఎక్స్పీరియన్స్ రావాలి నీకు. పైగా చైల్డ్హుడ్ నీ 70% ఆఫ్ చైల్డ్హుడ్ నీకు స్కూల్ లేదు అసలు. సో యూ డోంట్ నో అసలు, నీకు అవగాహన కంప్లీట్ లేదు. అట్లీస్ట్ డిగ్రీ వరకు అయినా, ఇంజనీరింగ్ వరకు అయినా ప్రాపర్గా చదువుకుని తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అనుభవం తెచ్చుకుని డబ్బులు సంపాదించుకుని నీకంటే ఒక ధైర్యం తెచ్చుకుని దెన్ 25 or 26 అప్పుడు ఎంటర్ అవ్వు. ప్లస్ నీలో కూడా ఒక మ్యాన్లీనెస్ ఉంటుంది. చిన్న కుర్రాడు ఈ టైంలో ఇప్పుడు అబ్బాయి హీరో అంటే నేను అప్పుడు మై ఆన్సర్ వాజ్ రెండు చెప్పాను. అమ్మ నేను చిన్న కుర్రాడిని అన్న విషయం నాకు తెలుసు, కానీ ఇప్పుడు చిన్న కుర్రాళ్ళే హీరోగా వచ్చి ట్రెండ్ నడుస్తుంది. అప్పుడు ఆయన మన ఉదయ్ కిరణ్, తర్వాత తరుణ్, ఆయన తారక్ ఖన్నా అప్పుడప్పుడే ఫ్రెష్గా వస్తున్నారు. తనీష్ ఇంకా రాలి అప్పటికి, తనీష్ ఇంకా రాలి. తారక్ ఖన్నా, మన అల్లు అర్జున్ ఆయన అప్పుడే లాంచ్ అయ్యారు. సో సేమ్ ఇయర్ ఇన్ఫ్యాక్ట్ 2003 ఆయన కూడా. సో ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. కొన్నాళ్ళ తర్వాత ఈ ట్రెండ్ ఉంటుందో లేదో, అండ్ ఇక్కడ మనకేమీ వెనకాల ఎవరు లేరు మనల్ని పెట్టి సినిమాలు తీయడానికి. సో దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ నా ఉద్దేశం. రెండో విషయం అంటే నేను ఇప్పుడు చదువుకోవట్లేదని ఫీల్ అవుతున్నాను కదా. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ నేను ఒక ప్రాపర్ క్వాలిఫికేషన్తో నా లైఫ్ నేను ఫుల్ఫిల్ ఇట్, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని చెప్పడం వల్ల నేను 1940లో గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి. సో దెన్ ఐ టుక్ అ బ్రేక్. ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే అప్పటికే 25 ఏళ్ళు దాటిపోయినాయి. 25 దాటలే, ఇంకా 20 దాటేసాయి. 2024లో ఉన్నాను అప్పుడు, 2009 అనుకుంటుంది. సో 24. సో అయితే ఈ ఏజ్ దాటితే ఇంకా చదవడం కష్టం. చదువు మనకు అంటే అప్పటికే 6 ఏళ్ళు హీరోగా చేసిన వాడిని, అప్పటికే కష్టం, ఇంక ఈ ఏజ్ దాటితే ఇంకా కష్టం అని చెప్పి ఇంకా దెన్ ఐ టుక్ అ బ్రేక్ తీసుకుని కంపెనీ సెక్రటరీ అయినా కోర్స్ చేశాను. కంపెనీ సెక్రటరీ అంటే మనకి ఇప్పుడు సిఏ లాగో, సిఎస్, ఐసిడబ్ల్యూఏ ఈ 3 కూడా సిస్టర్ కోర్సెస్. సో అలాగా సిఎస్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా సిఏ స్టూడెంట్స్కి మీరు? అవును, సిఏ వాళ్ళకి ఫ్యాకల్టీగా ఉన్నారు ఇప్పటికీ. 2013లో స్టార్ట్ చేశాను. సిఏ ఇంటర్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది మ్యాథ్సే, అది కూడా మ్యాథ్స్ బేస్డ్. సో ఆ ఫైనాన్స్ సబ్జెక్ట్ అది. ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేను గత 12 ఏళ్ళుగా టీచ్ చేస్తున్నా. కొన్నేళ్ళు ఫిజికల్ చెప్పాను రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడలో. ఇప్పుడు OneFin Indigo Learn అని ఒక ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అనమాట. కాదండి, మీరు సిఏగా ఎందుకు చేయరు మరి జాబ్? చెప్తున్నా కదా, నా ప్యాషన్ అది కాదు. ఉద్యోగం అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్, ఆ పని చేసే వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు చేస్తున్నారు. దట్ డజంట్ గివ్ మీ హై. అప్పుడు నేను కొన్నాళ్ళు సీరియస్గా జాబ్ ట్రై చేశాను, ప్రాక్టీస్ పెట్టాను, ఉద్యోగం చేశాను. ఇక్కడ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ అక్కడ లేదు. మొత్తం వర్క్ జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. కానీ వర్క్ మొత్తం మీకు వచ్చు. ఏది? సిఏకి సంబంధించిన మొత్తం. సిఏ కాదు, సిఎస్ అంటే ఒక లీగల్ సైడ్ ఆఫ్ సిఏ అనుకోవచ్చు. అంటే మోర్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన లీగాలిటీ ఆఫ్ కంపెనీ చూసుకునే వ్యక్తి. కాకపోతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి సిఏకి, సిఎస్కి, ఐసిడబ్ల్యూఏకి సబ్జెక్ట్స్ కామన్ ఉంటాయి. అందుకని నేను సిఏ వాళ్ళకి అంటే సిఎస్ కూడా టీచ్ చేశాను, బట్ సిఏకి ఎక్కువ కాలం చేశాను. ఓకే. అంటే 41 సినిమాలు పైగా చైల్డ్ ఆర్టిస్ట్ అంతే. 41 సినిమాలు. ఎన్ని? 6 భాషలు. తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం. ఎలా అన్నా అప్పుడు వేరే లాంగ్వేజెస్లో అప్పట్లో నా ఆఫర్లు అంటే అప్పట్లో ఎందుకు వచ్చిందంటే ఆఫర్ నాకు 90s టైంలో టిల్ ఆల్మోస్ట్ 2000 వరకు అన్ని ఇండస్ట్రీస్కి చెన్నై హబ్. అక్కడ మెడ్రాస్లోనే నీకు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీ అక్కడే ఉండేది. ఎంతమంది లేరు అక్కడ తెలుగు, ఇప్పటికీ ఇంకా చాలా మంది ఉండిపోయారు. సో మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అలాగా నాకు చాలామంది హిందీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి, అంటే అక్కడ యాక్టర్స్ పికప్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. సో అలాగా ఆ టైంకి అక్కడ హబ్ కాబట్టి నాకు ఐ గాట్ ది ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. ఒక సినిమా తర్వాత ఒక సినిమా. అంతే కదా. ఇప్పుడు భాషలు ఎలా వస్తాయి మనకి? వచ్చా అన్న నీకు ఇప్పుడు 6 భాషలు? 6 భాషలు రావు. తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ వచ్చు. మరి ఎలా మేనేజ్ అన్న? అప్పుడు నేర్చుకుంటాం, బట్టి నేర్చుకుంటాం అంతే అప్పటికప్పుడు. ఇప్పుడు బాలాదిత్య అంటే బాలనటుడు కాబట్టి బాలాదిత్య కాదు. ఒరిజినల్ నా పేరులోనే ఉంది. కాకపోతే అది చిన్నప్పుడు మాస్టర్ ఆదిత్య అని పడేది. ఇప్పుడు నన్ను మామూలుగా పిలవడం కూడా అందరూ ఆదిత్య అని పిలుస్తారు ఎక్కువ. ఇండస్ట్రీకి వచ్చినప్పటికి ఏంటంటే నేను వచ్చే టైంకి ఆల్రెడీ ఆదిత్య ఓమన్ ఆయన హీరో ఉన్నారు. ఆయన ఉన్నారు. తర్వాత మన ఆదిపిని శెట్టి అన్నయ్య ఉన్నాడు, మన సాయి కుమార్ గారు అబ్బాయి ఆది ఆయన ఉన్నారు. సో మళ్ళీ చాలా ఆదిత్య కన్ఫ్యూజన్ అయిపోతుంది అని చెప్పి, సరే బాల ఎలాగో ఉంది కదా అని బాల ఆదిత్య అని అప్పుడు దాన్ని అటాచ్ చేసాం. ఒరిజినల్ ఉన్న పేరు రికార్డ్స్ అయితే ఉంది పేరు, కాకపోతే చిన్నప్పుడు ఇప్పుడు వాడాల స్క్రీన్కి. కానీ బాల ఆదిత్య అని చెప్పి ఇలా
సరే అది కూడా కలిసిపోయింది. కలిసి బాలనటుడు కాబట్టి బాలాదిత్య అంటే హీరోగా సినిమాలు చేసి హీరో ఎందుకని ఆపేసినావు మళ్ళీ అలా కంటిన్యూ చేయలేదు? అంటే ట్రెండ్ మారుతున్న కొద్ది. అంటే ఇప్పుడు సిఎస్ చదవడం కోసం అని చెప్పి నేను అది చాలా టఫ్ కోర్స్. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక గ్రూప్లో 4 పేపర్లు ఉంటాయి. ఒక పేపర్ పోయింది అనుకో 4 మళ్ళీ రాయాల్సిందే, మిగతా 3 పాస్ అయినా సరే. సో అలాగా చాలా చాలా కష్టం అని చెప్పి నేను కంప్లీట్గా మానుకుని మొత్తం ఇండస్ట్రీకి అసలు నేను సినిమాలు చూడలే. నేను సిఎస్ పాస్ అయ్యే వరకు సినిమాలు చూడండి కొంతకాలం చూడలేదు. సిఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు ఆ ప్రిపరేషన్ ఉన్న టైంలో 15 నెలలు నా జీవితంలో నేను సినిమా థియేటర్కి వెళ్ళకుండా ఉండడం అంటే అది నాకే చాలా పెద్ద ఇది. బట్ అది అలా తపస్సులో చదివితే కానీ అవ్వదు. సో అలాగ బ్రేక్ తీసుకున్నాను. ఆ బ్రేక్ అలా ఎక్స్టెండ్ అయిపోయింది. మనకి ఇండస్ట్రీలో ఏంటంటే అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. సో కాబట్టి తప్ప నేను చదువుకోవడం కోసం బ్రేక్ తీసుకున్నాను. చదువు అయిపోయింది, అప్పటికే మర్చిపోయాను. 4 ఏళ్ళు అయిపోతే ఆబ్వియస్లీ మర్చిపోతారు కదా. కానీ అప్పటికిప్పటికి ఇండస్ట్రీ చాలా మారింది కదా, చేంజెస్ చూసావు? చాలా మారింది. ఏమేం చేంజెస్ చూసావు అన్న ఇండస్ట్రీలో నార్మల్గా? మోర్ ఆఫ్ నా అవగాహనలో ప్యాషన్ ఎప్పుడు తగ్గలేదు. కాకపోతే అప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు మేకింగ్ అనేది. ఇప్పుడు మేకింగ్ చాలా మందికి తెలిసింది. వాల్యూమ్ ఆఫ్ మేకింగ్ పెరిగిపోయింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అప్పుడు గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉండేది.